నిమిత్తము మేలు చేయడానికి ఎవరైనా బ్రతుకున్నారా అని చెప్పి ఎంక్వైరీ చేయించాడు. ఎంక్వైరీ చేయిస్తే ఆఖరికి యోనాతానుకు 2 కాళ్ళు పోయినటువంటి కొడుకున్నాడని తెలిస్తే ఆ కొడుకును పిలిపించి ఏమన్నాడో తెలుసా? నువ్వు చాలా దీనస్థితిలో ఉన్నావట, మీ తాతయ్య చచ్చిపోయాడు, మీ నాన్న చచ్చిపోయాడు, నువ్వు ఏమీ లేనటువంటి ఒంటి చేతులతో ఉన్నావట, నువ్వు తిట్లు పడద్దు, మీ తాతయ్య ఆస్తి అంతా కూడా నేను నీకు ఇప్పించేస్తా. తాతయ్య ఆస్తి వస్తే నాన్న ఆస్తి కూడా వచ్చేస్తుంది కదా, నువ్వు కలిగున్న పోగొట్టుకున్న సమస్త ఆస్తి నీకు ఇప్పించేస్తా. అంతేకాదు, నువ్వు నాతో పాటే భోజనం చేయాలి, నా కొడుకులలో ఒక్కడిగా నువ్వు భోజనం చేయాలి. చదువుతూ ఉండదు నా వీడు హనూను తండ్రి అయిన నోహాషు నాకు చేసిన ఉపకారములకు నేను హనూనుకు ప్రత్యుపకారము చేస్తున్నాను. చచ్చిపోయిన తర్వాత దావీదు ఏమనుకుంటున్నాడు తెలుసా? అమ్మోను రాజు మంచి స్నేహితుడు, తను బతుకున్నప్పుడు నాకు ఉపకారం చేశాడు, ఇప్పుడు తను చనిపోయాడు, నేను కుమారుడికి ఉపకారము చేయాలి. ఉపకారికి అపకారం చేసేవాళ్ళు ఈరోజు చాలా మంది ఉన్నారు. నా జీవితంలో అలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ఉపకారం చేస్తే అపకారం చేశారు, సహాయం చేస్తే సహాయం చేసినటువంటి చేతిని